ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యభగవానుడికి రథసప్తమి రోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే ఉసిరికాయతో ఉసిరి అన్నం చేసి నివేదిస్తున్నాను. ఎందుకంటే ఉసిరికాయలో సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెంచి తల నుంచి కాలిగోళ్ల వరకు అన్ని అవయవాలకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇన్ఫెక్షన్స్ని, కొలెస్ట్రాల్ని తగ్గించి కడుపుకు సంబంధించిన అన్ని ఇబ్బందుల్ని తొలగించి మనకి శ్రీరామ రక్షలా ఉంటుంది. ఎలా చేశానో చూసేద్దామా? హాయ్ ఎవ్రీవన్, నేను సుధాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఐశ్వర్య కిచెన్ వ్లాగ్స్. ఆరోగ్యాన్ని ప్రసాదించే అహిమకరుడికి నివేదనగా పెట్టడానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న దంపుడు బియ్యంతో అంటే బ్రౌన్ రైస్తో ఉసిరికాయ అన్నం తయారు చేస్తున్నాను. బ్రౌన్ రైస్ను వాడడం చాలా సులువు. రోజు తినడం వల్ల షుగర్ పెరగదు, ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల జీర్ణ సంబంధిత ఇబ్బందులు తగ్గి కాన్స్టిపేషన్ సమస్య తొలగిపోతుంది. బి కాంప్లెక్స్ ఉండడం వల్ల బాడీ మెటబాలిజం మెరుగుపడుతుంది. ఈ బ్రౌన్ రైస్ వండడానికి చాలా సులువైన పద్ధతులు చెప్తాను. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను, అంటే 200 గ్రామ్స్ ఉంటుంది. వీటిని బాగా 2-3 సార్లు కడిగితే చాలు. కడిగినా పైన పొట్టు పోదు, పొడిగా అంటుకుని ఉన్న పొట్టు మాత్రం పోతుంది. ఇలా కడిగిన రైస్ని ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు పోసి ఒక అరగంట నాననివ్వాలి. అప్పుడు బాగా విచ్చుకొని ఉడుకుతుంది. ఇప్పుడు అరగంట తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని దానిలో రైస్ గిన్నె పెట్టి మూత పెట్టి కుక్కర్ మూత పెట్టి స్టవ్ను మాత్రం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు, కనీసం 20-30 నిమిషాలు పడుతుంది. హైలో పెట్టామా లోపల అన్నం అంతా పొంగిపోతుంది. అదే మీరు కుక్కర్లో పెట్టకుండా ఎలక్ట్రిక్ కుక్కర్లో కూడా పెట్టి వండుకోవచ్చు. దాంట్లో కూడా లోపల 2 గ్లాసులు నీళ్లు పోసి రైస్ గిన్నె పెట్టి ఆన్ చేస్తే ఒక 40 నిమిషాలు పడుతుంది ఉడకడానికి. లేదా డైరెక్ట్గా రైస్ గిన్నెని స్టవ్ మీద పెట్టి వండాలనుకుంటే ఒక గ్లాస్ రైస్కి 7 గ్లాసులు నీళ్లు వేసి ఉడుకుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికే వరకు ఉంచి మాడకుండా స్టవ్ను ఆఫ్ చేసేయాలి. అలా కూడా కనీసం మనకు 30 నిమిషాలు పడుతుంది. దానికంటే విజిల్స్ పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఉసిరి అన్నంలో వేయడానికి కారపొడి చేసుకుందాము. దానికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి వేడెక్కాక ఫ్లేమ్ని మాత్రం లోలో పెట్టుకొని ఒక చిటికెడు మెంతులు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కాస్త దోరగా వేయించి అవి వేగిన తర్వాత మాత్రమే 1 టీ స్పూన్ నువ్వులు వేసుకొని అలాగే 2-3 ఎండుమిర్చి వేసి ఇవి వెంటనే వేగిపోతాయి కదా, కాస్త వేగగానే స్టవ్ కట్టేసి వేరే ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి. లేకపోతే నువ్వులు మాడిపోతాయి. ఇవి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడి వేయడం వల్ల పులిహోరకి చాలా టేస్ట్ వస్తుంది. ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. కుక్కర్ విజిల్స్ 4 వచ్చాక కట్టేశాను. ఆవిరి మొత్తం పోయింది. నేను లో ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించాను. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఉడికిందో. కుక్కర్లో కూడా పొంగలేదు, సగం వరకు నీళ్ళు ఆవిరైపోయాయి. ఇప్పుడు ఈ అన్నాన్ని చల్లారి పెట్టుకోవడానికి ఒక పళ్ళెంలో వేస్తాను. పులిహోర కోసమే కాదు, రోజు మనం తినడానికి వండుకునే అన్నం కూడా 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఒక అరగంట నానబెట్టుకొని కాస్త మెత్తగా కావాలనుకుంటే ఇంకో 1/4 గ్లాసు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పొడి పొడిలాడుతూ వచ్చింది కదా, దీనిలో ఒక గరిటెడు నువ్వుల నూనె వేసి కలుపుకోవాలి. దానివల్ల అన్నం చల్లారినా బిగుసిపోకుండా చక్కగా దూదిలాగా ఉంటుంది. ఇప్పుడు ఇది చల్లారేలోపు ఈ వేయించిన దినుసులు చల్లారిపోయాయి కదా, దీన్ని పౌడర్ చేసుకుందాము. ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది పక్కన పెట్టి ఉసిరికాయ తొక్కు చూపిస్తాను. ఇది నేను సంవత్సరం అంతా నిలవ ఉండేలాగా ఉసిరికాయలు దొరకని సీజన్లో కూడా వాడుకోవడానికి తయారు చేశాను. ఎలా తయారు చేసి ఉంచుకోవాలో ఒక వీడియో కూడా చేసి పెట్టాను, అది చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ అన్నం చల్లారిపోయింది కదా, తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం ఒక పెద్ద కడాయి పెట్టుకొని వేడెక్కాక తాలింపుకు సరిపడా నువ్వుల నూనె వేసుకొని అంటే ఒక 10 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందు 2-3 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేయించుకొని తీసి పక్కన పెట్టుకొని అన్నం మొత్తం తాలింపు పెట్టేశాక వేసుకుంటే కరకరలాడుతూ బాగుంటాయి. ఇష్టమైతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూను తరిగిన అల్లం వేసి వేయించుకోవాలి. అచ్చంగా మనం చింతపండు, నిమ్మకాయ పులిహోరకి ఎలా తాలింపు పెట్టుకుంటామో అలానే చేసుకోవాలి. ఇది వేగాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇది కూడా వేగాక ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి 5 టేబుల్ స్పూన్స్ ఉసిరికాయ తొక్కు వేస్తున్నాను. అంటే ఇంచుమించు 5-6 ఉసిరికాయల నుంచి తీసినట్టు అవుతుంది. మీ దగ్గర ఉసిరికాయ తొక్కు లేకపోతే పచ్చి ఉసిరికాయలు ఉంటాయి కదా, ఒక 5-6 తీసుకొని తురిమి ఆ తురుము వేసుకోవచ్చు. నేను ఈ తొక్కు తయారు చేసేటప్పుడే కాస్త ఉప్పు, పసుపు వేశాను, అందుకే ఇప్పుడు అన్నానికి సరిపడా వేస్తున్నాను. ఈ ఉసిరికాయ తొక్కు తయారు చేసి దగ్గర 2 నెలలు అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టాను, అసలు రంగు కూడా మారలేదు.
ఇది కాస్త వేయించి ఇందులో ఒక చిటికెడు ఇంగువ కూడా వేసి వేగాక చల్లారిన అన్నం వేసేసి మనం తయారు చేసుకున్న కారప్పొడి ఉంది కదా అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం లోలో పెట్టుకొని కలుపుకోవాలి. బాగా కలిపాక స్టవ్ని ఆపేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టేసుకోవడమే. పులుపు చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. తయారు చేయగానే చప్పగా అనిపిస్తుంది. ఒక అరగంట తర్వాత అన్నానికి ఉసిరికాయ పులుపు బాగా పట్టి పొడి పొల్లాడుతూ చాలా రుచిగా ఉంటుంది. ఉసిరికాయ వగరు కూడా ఉండదు. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఆరోగ్య ప్రదాత అయిన సూర్య భగవానుడికి నైవేద్యం పెట్టడానికి బెల్లం పరమాన్నం చేస్తున్నాను. దానికోసం ఒక చిన్న గ్లాసు దంపుడు బియ్యం తీసుకొని 2-3 సార్లు బాగా కడిగి ఒక గ్లాసు బియ్యానికి 3 గ్లాసులు నీళ్లు పోసి 1 గంట నానబెట్టుకోవాలి. ఒక గంట తర్వాత బాగా నానాయి. ఇలా నానబెట్టుకుని వండుకుంటే బియ్యపు గింజలు బాగా ఉడుకుతాయి. పరమాన్నం చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇవి ఆవు పాలు. వీటిని అసలు మరగబెట్టలేదు. ఇవి ఒక 1/2 లీటర్ పైనే ఉంటాయి. ఈ రథసప్తమి రోజు నైవేద్యం పెట్టే పరమాన్నాన్ని ఆవు పాలతోనే వండుకోవాలి. ఇది ఆవు పిడక. మన సంప్రదాయంలో ఆవు పిడకలతో దారి ఏర్పాటు చేసి దాని మీద పరమాన్నం వండి సూర్యనారాయణమూర్తికి నివేదన పెట్టడం ఆనవాయితీగా వస్తుంది కదా. మేము అలానే చేసుకుంటాము. అలా వీలు కాని వాళ్ళు ఇలా ఒక ఆవు పిడకను తీసుకొని స్టవ్ మీద పెట్టి కాస్త రాజేసి పరమాన్నానికి పెట్టిన ఆవు పాలు కాస్త వేడెక్కిన తర్వాత తీసేసుకుంటే కూడా మనం శాస్త్రాన్ని పాటించామన్న తృప్తి ఉంటుంది. పరమాన్నానికి 3 గ్లాసులు నీళ్లు పోసాం కదా. నేను 4 గ్లాసులు ఆవు పాలు వేస్తున్నాను. మొత్తం 7 గ్లాసులు అవుతాయి. దీనిలో పెసరపప్పు కానీ సగ్గుబియ్యం కానీ వెయ్యరు. అసలైతే కొత్త బియ్యం కడగకుండా ఆవు నెయ్యి రాసి వాటితో నీళ్లు వేయకుండా ఆవు పాలు వేసి పరమాన్నం వండుతారు. కానీ ఇవి దంపుడు బియ్యం కదా, అందుకే ఇలా చేస్తున్నాను. ఒకసారి బాగా కలిపి పాలు పొంగి మరుగొచ్చే వరకు హై ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి. ఆవు పిడక కాస్త కాలింది, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు తీసి పక్కన పెట్టేస్తున్నాను. తప్పకుండా తీసి పక్కన పెట్టేయాలి. పాలు పొంగి ఉడకడం మొదలైంది. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మూత కాస్త పక్కకు పెట్టి కనీసం ఒక 20 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత ఇలా ఉడికింది. ఇంకో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇంకోసారి మూత పెట్టి ఉడకనిస్తాను. ఇప్పుడు 20 నిమిషాలు అయింది. బాగా ఉడికిపోయింది. బ్రౌన్ రైస్ ఉడకదనుకొని చాలామంది వాడడానికి ఇష్టపడరు. కరెక్ట్ పద్ధతిలో వండితే చక్కగా ఉడికిపోతుంది. దీనిలో ఇప్పుడు 1/3 గ్లాసు బెల్లం తురుము వేస్తున్నాను. తినే తీపిని బట్టి బెల్లం అడ్జస్ట్ చేసుకోవాలి. తక్కువ తింటే కాస్త తగ్గించి వేసుకోవచ్చు. బెల్లం వేసాక ఫ్లేమ్ని మాత్రం లోలోనే పెట్టుకొని కలుపుకోవాలి. అప్పుడే పాలు విరిగిపోకుండా ఉంటాయి. బెల్లం కూడా నిలవది కాకుండా ఫ్రెష్గా ఉన్నది వాడితేనే పాలు విరిగిపోవు. అదే మనం కొని చాలా రోజులైతే కనీసం ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకోవాలి. బయట పెట్టింది వేస్తే పాలు విరిగిపోతాయి. అలాగే పాలు నిలవైనా లేకపోతే బియ్యం సరిగ్గా కడగపోయినా కూడా పాలు విరిగిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయింది. దీనిలో వేయడానికి డ్రై ఫ్రూట్స్ని ఆవు నెయ్యి వేసి వేయించుకోవాలి. వేగిన వీటిని పరమాన్నంలో వేసి ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి పరమాన్నం రెడీ అయిపోయింది. చాలా చాలా రుచిగా ఉండే ఈ బెల్లం పరమాన్నం తింటే అమృతంలా ఉంటుంది. నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.